ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎస్ టాక్స్. టుడే టాపిక్ వచ్చేసి మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. అదెవరో కాదు, మా లియో. వచ్చేసాను. మమ్మీ చెప్పు మమ్మీ ఏంటి? కూర్చుంటాలే మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, నన్ను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ గ్రూప్ లో. ఇప్పుడు చేస్తున్నాను. చేయి మమ్మీ, ఇప్పుడైనా చేయి. బెంగళూరు వెళ్ళక ముందు చెప్పు మమ్మీ, ఇప్పుడు మన గురించి మొత్తం చెప్పేసి ఎవ్రీథింగ్ అంతా నేనే చేపిస్తాను. సో నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మమ్మీ డాడీ వాళ్ళకి చేపించడం అంతా రాదు కాబట్టి వాళ్ళు పెట్ స్టోర్లోనే బాతింగ్ కానీ నెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా చేపించారు. సో చాలా నెయిల్స్ పెరిగిపోయాయి. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత చూస్తుంటే అసలు నెయిల్స్ ఎంత గీరుకుంటున్నాయి, అసలు వాటితో ఆడుకుందామంటే చాలా గీరుకుంటున్నాయి. అందుకే ఈరోజు నెయిల్స్ తీద్దాము, షవర్ చేపిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే అది చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. బాతింగ్ అయితే చాలా బాగా కూర్చుంటాడు. అసలు ఎంత బాగా కూర్చుంటాడంటే సైలెంట్ బుద్ధిమంతులాగా కూర్చుంటాడు. అదే ఒకవేళ నెయిల్స్ అయితే మాత్రం అస్సలు కూర్చోడు. ఎంత అల్లరి వేస్తాడంటే అందుకే కింద అయితే కూర్చోడని చెప్పి బెడ్ పైన అయితే కూర్చుంటాడని చెప్పి పాత బెడ్షీట్ ఒకటి ఉంటే అది వేసాను బెడ్ పైన. ఇప్పుడు దీనిపైననే మనం సాహసం చేస్తున్నాం అనమాట, అది కూడా వీటితోటి. ఇప్పుడు చూపిస్తాను ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి. వాడు అస్సలు తీయించుకోడు, వాడు ఆల్రెడీ ఇల్లంతా తిరుగుతున్నాడు. లియో వస్తున్నా. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయినట్టున్నాను. జంపురా నాయనా జంపు. నాకొద్దు బాబోయ్ వద్దు. చూడదు ఎలా ఉందో, దానికి కొరికేస్తాను మమ్మీ. ఇటు అస్సలు వద్దు నాకు. ఇప్పుడు గోర్లు తీస్తానని అది పట్టుకోండి. దాన్ని ఎలా అయినా ఇరుక్కుట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు మమ్మీ ఇవ్వట్లేదు, దాన్ని ఎలా అయినా కొరికేస్తాను ఫ్రెండ్స్ నేను. దాంతో గోర్లు తీస్తానంటే ఎవడైనా పడుకుంటాడమ్మా, మీరు పడుకోండి. మెల్లిగా తీయమని చెప్తున్నాడు, నొప్పి వస్తుందని చెప్తున్నాడు. నీకు అలా అర్థమైందా మమ్మీ? మా మమ్మీ వినేలా లేదు కానీ కాంప్రమైజ్ అయిపోదాం ఫ్రెండ్స్. దానికి మెల్లిగా తీస్తా. సరేనా అన్న? సరే మెల్లిగా తీస్తాను. సరేనా? ఇలానే సతాయిస్తుంటాడు. అదే షవర్ అయితే బుద్ధిమంతులాగా కూర్చుంటాడు. ఇట్రా కాళ్ళు ఇటు పెట్టు, మరి అటు పెడితే ఎట్ట తీయాలి? మూతి కాదు కాళ్ళు. మూచి ముక్కుకోదురు, మూచి ముక్కుకోదు కాళ్ళు. మా మమ్మీ చేతులు పట్టుకొని కాళ్ళు అంటది. అసలు కొంచెం తీసినా కూడా నొప్పి బాబోయ్, నొప్పేసేస్తుంది బాబోయ్, పారిపోడు బాబోయ్. మా తాతయ్య వచ్చినట్టున్నాడు. మా తాతయ్య రూమ్ లోకి పారిపోతాను. తాతయ్యను వెతుకుతా. దొరకడేంటి మా తాతయ్య రాలేదా? అయితే వెళ్ళిపోదాంలే. నాతో ఇచ్చే మమ్మీ, నేను వెళ్ళిపోతాను. నాకొద్దు మమ్మీ, నాకొద్దు, నేను రాను. అర్థమైపోయింది. అందుకే అటు ఇటు పరిగెడుతున్నాడు. కుదురుగా కూర్చోవట్లేదు. వాడిని పట్టుకొని కూర్చోబెట్టాలంటే ఇప్పుడు పెద్ద సాహసమే. ఇప్పుడు గోల్డ్ తీసుకోపోతే వదిలేలా లేదుగా మా మమ్మీ. మీరైనా చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ వద్దని. చూడు, ఈ హలో తీసుకొని నన్ను వదిలే మమ్మీ ప్లీజ్. ఓకేలే మమ్మీ, నువ్వు చెప్పాక ఇంకేం చేద్దాం, ఫిక్స్ అయిపోదాంలే. అలా తీయలే మమ్మీ. కూర్చోదా. ఇప్పుడు వాడికి అబద్ధాలు చెప్పి మనం నేర్స్ తీయాలి. ఇదే పెద్ద సాహసం అనమాట. చూడండి, ఇంతే కట్ చేశాను. చిన్నదే, దానికే పరిగెత్తుకొని వెళ్ళిపోయిండు భయపడి. ఇంత చిన్న నెయిల్కే. ఇప్పుడు మళ్ళీ పిలుస్తాను చూడండి. లియో నేను రాను మమ్మీ, నన్ను పిలవకు. నా బొమ్మ నాకు ఇచ్చే, నేను తీసుకొని వెళ్ళిపోతాను. నాకొద్దు నెయిల్స్, నేను పరిగెత్తాను. చూడు ఇప్పుడు నాకొద్దంటే వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలే మమ్మీ. నాకొద్దు మమ్మీ నెయిల్స్. మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ నాకొద్దని. చూసారా, నేను అస్సలు రానంటే రాను. చూడండి మమ్మీని కొద్దిసేపు సతాయిస్తాను, అప్పుడైనా నాకు నెయిల్స్ తీయకుండా వదిలేస్తుంది. పట్టేసుకున్నాం, దొరికిపోయాం మమ్మీకి. చూడండి ఫ్రెండ్స్, దొరికిపోయాను. మీరైనా నన్ను కాపాడండి ఫ్రెండ్స్. మంచిగా తీస్తా తెలుసు కదా, మమ్మీ మంచిగా తీస్తుంది కదా నాన్న. నీకే గుచ్చుకుంటున్నాయా లేవా? నాకేం గుచ్చుకోవట్లేదు. పో మమ్మీ, నాకొద్దు మమ్మీ. నాకు గుచ్చుకుంటాయి, నీకు గుచ్చుకుంటాయి. మెల్లిగా తీస్తుంది మమ్మీ. చూడు ఎంత మెల్లిగా తీసాను. అవునా కదా? నన్ను
మమ్మీ మమ్మీ మెల్లిగా మమ్మీ నాలుగు కట్ అయిపోతాయి, నెయిల్స్ దగ్గర అనుకొని పెట్టినామంటే. నా వేలు కట్ చేస్తావేమో మమ్మీ ప్లీజ్ మమ్మీ మెల్లిగా మమ్మీ. ఇప్పుడు మా వాడు కుదురుగా కూర్చున్నాడు, దెబ్బలు పడతాయని చెప్పా, కుదురుగా కూర్చున్నాడు, యాక్టింగ్ చేస్తాడు. ఇంకా కొద్దిసేపు అయిందనుకో ఎంత యాక్టింగ్ చేస్తాడంటే అరుస్తాడు. ఇప్పుడు నేనేం చేయకపోతే మా మమ్మీ ఫీల్ అయిపోయేలాగుంది ఫ్రెండ్స్. మెల్లిగా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. ముద్దుగా బుచ్చగిస్తున్నాడు చూడండి. మెల్లిగా తీయమని చెప్పి నాకు తెలియలేదన్నా. సరే మెల్లిగా నటిస్తాడు. నాకు తెలుసు కదా అమ్మకి మెల్లిగా తీయాలని తెలీదా? మా మమ్మీ చాలా ప్రేమగా చెప్తుంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిసేపు సైలెంట్గా కూర్చొని మమ్మీకి కోఆపరేట్ చేద్దాం. చూడండి ఇప్పుడు బుద్ధిమంతులాగా నించొని నించుకుంటున్నాడు. ఆల్రెడీ 1 హ్యాండ్కి అయిపోయింది, తీసేసాను. వాడు ఒక 2 minutes నాకు టైం ఇస్తే చాలు, ఫాస్ట్గా తీసేస్తాను. కాకపోతే వాడు ఆ 2 minutesలోనే మొత్తం అంతా గందరగోళం చేస్తుంటాడు. చూడు ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. అమ్మయ్యా అయిపోయిందని చెప్తుంది మా మమ్మీ, ఇంకా వెళ్ళిపోవచ్చు కదా. ఇదిగోండి నీట్గా నెయిల్స్ అయితే తీసేసాను మా ఓడికి. 1 హ్యాండ్కి సక్సెస్ఫుల్ గా అయిపోయింది. 1 హ్యాండ్ అయినా అంటే ఇంకా అన్నిటికీ తీస్తావా మమ్మీ? లోపల అయిపోయింది అనుకున్నాను కదా మమ్మీ. తెలియదు. సెకండ్ హ్యాండ్ కి కూడా ఇప్పుడు మనిషి బతుకింతే టింగ్ టింగ్ టింగ్. యాక్టింగ్ స్టార్ట్ చేసేసాడు. ఇంకా చాలు మమ్మీ, పద మమ్మీ వెళ్ళిపోదాం, వెళ్ళి ఆడుకుందాం. అంతే, అది కూడా చిన్నగా తీస్తున్నాను తెలుసా నీకు. కొద్దిసేపు మా మమ్మీని భయపెట్టేద్దాము. అమ్మో మమ్మీ అరిసేస్తుంది, చంపేసేలాగుంది, సైలెంట్గా ఉండడమే బెటర్. చెప్పానా అదిగోండి మా ఓడు అప్పుడే స్టార్ట్ చేసేసాడు యాక్టింగ్. కొడతానన్నా నేను చెప్తున్నాను. 2 హ్యాండ్స్కి అయితే అయిపోయింది. వీటిని షేప్ చేయాలి. ఇంకా షేప్ చేయకపోతే షేప్ కూడా చెయ్యాలా మమ్మీ? నాకెందుకు మమ్మీ ఇవన్నీ? నువ్వు చేసుకో మమ్మీ, నాకు వద్దు మమ్మీ, నన్ను వదిలే మమ్మీ, నేను వెళ్ళిపోతాను. ఇలా షేప్ చేస్తే గీరుకోవన్నమాట, అందుకనే మంచిగా. ఈ టైంలో ఎవరికైనా నిద్ర వచ్చిద్దా మమ్మీ? ఎలా అయినా మమ్మీ చేతిలోంచి తప్పించుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు చేసి ఇప్పుడు పారిపోతాను. అద్దిగో పారిపోయాను. నేను రాను మమ్మీ, రానంటే రాను. 1 2 3 నువ్వెన్నిసార్లు 1 2 3 చెప్పినా నేనైతే రాను మమ్మీ, నాకు వద్దు మమ్మీ, నేను రానంటే రాను. నేను పారిపోతున్నాను మమ్మీ, తాతయ్య రూమ్ లోకి వెళ్ళిపోతాను. డోర్ తీ మమ్మీ, నేను వెళ్ళిపోతాను. చూడు మమ్మీ నేను రాను. డోర్ తీ మమ్మీ, నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ప్లీజ్ మమ్మీ, నాకు వద్దు మమ్మీ, నేర్చు నొప్పి వస్తుంది. ప్లీజ్ మమ్మీ, డోర్ తీ మమ్మీ. అదిగోండి డోర్ లాక్ కూడా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, డోర్ లాక్ వేసేసింది మా మమ్మీ, తీయట్లేదు. వెనక కూడా గోర్లు తీసేవాడిని వదులుతాను, అప్పటి వరకు వదలను. ఎందుకంటే చాలా గీరుతున్నాయి గోర్లు, చాలా రోజులు అయిపోయింది. రా ఏంటి ఏముంది అక్కడ? మా ఓని చీట్ చేసేసాను సక్సెస్ఫుల్ గా. చీటింగ్? ఇది చీటింగ్ మమ్మీ. చూడు నువ్వు నన్ను చీటింగ్ చేసావు మమ్మీ, నేను అస్సలు ఒప్పుకోను మమ్మీ. చీటింగ్ చేసి నాకు నేలు తీస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. చూడండి ఫ్రెండ్స్. నానా తోక కట్ చేసేనా? తోక ఉప్పుతున్నావు? వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు తోక కావాలి మమ్మీ. ఈ నేల్స్ నొప్పి వస్తుందంటే తోక కట్ చేస్తాను అంటుంది ఫ్రెండ్స్. సైలెంట్ గా కూర్చోకపోతే చేసినా చేస్తుంది మా మమ్మీ. కాళ్ళకైతే చిన్నగానే ఉన్నాయి, మరి అంత ఏం గీరిపోవట్లేదు కాళ్ళకి. నానా కొన్నే ఉన్నాయి నానా, ఉంది నానా, అయిపోయింది. ఇంకొక్కటే ఉంది, ఇంకొకటి, అది కూడా చిన్నది. ఒకటి అని చాలా సేపటి నుంచి అన్నీ తెలుస్తున్నా మమ్మీ. వదిలే మమ్మీ ప్లీజ్ మమ్మీ, వెళ్ళిపోతాను మమ్మీ. వద్దు మమ్మీ ఒళ్ళో పడుకుంటే బాగా ఉంటుంది. మళ్ళీ తీసేలాగా పారిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పరిగెడుతున్నాడు. నేను ఎక్కడ గోర్లు తీస్తాను అని. నెక్స్ట్ వాడికి షవర్ చేపించేది కూడా వీడియో చూపిస్తాను చూడండి. కానీ నేల్స్ కి సతాయించినంతగా షవర్ చేసుకునేటప్పుడైతే అస్సలు సతాయించడు. ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి. చాలా చాలా అంటే చాలా ఇష్టంగా చేయించుకుంటుంటాడు. వీడికి షవర్ అంటే చాలా ఇష్టం, వాటర్ అంటే చాలా ఇష్టము. చాలా బాగా చేయించుకుంటాను. నేను షవర్ వీడియో కూడా మీకు పెడతాను చూడండి. సెకండ్ వీడియో పార్ట్ 2 లో మీకు షవర్ వీడియో వస్తుంది. సో ఇప్పుడైతే మా లియో బాబు కోసం
వాయిస్ వీడియోస్ కూడా వీడితో చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా అందరూ వీడియోస్ support చేస్తాను, చేయండి సపోర్ట్ మా చేయండి లియో గాడికి.